మా రాధా మనోహర్ దాస్ గారు ఒకరు గట్టిగా ఉన్నారు. సాదరంగా వారిని వేదికను అలంకరించి వారిని పుష్పమాల అలంకృతులు చేయవలసిందిగా మా అహం బ్రహ్మాస్మి ఇక్కడ ప్రధాన సంచాలకులు శ్రీ అవసరాల సంపత్ గారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో ప్రార్థిస్తున్నాం. ఇక మీరు కొట్టిన చప్పట్ల కంటే వారి నోట్లో నుంచి వచ్చే తూటాలే ఎక్కువగా పేలుతాయి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే ఇప్పుడు చూసుకోండి, మీకు వారికి తేడా. ఇంతమంది కలిసి కొట్టలేనటువంటి శబ్దాన్ని ఆయన ఒక్కళ్ళే తీసుకొచ్చి మనకు అందిస్తారు. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర 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 హర హర శంకర హర హర శంకర జయ జయ 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 శంకర హర హర శంకర. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ప్రియ భగవద్బంధులరా, మనం అందరం చాలా భాగ్యవంతులం. ఈ మహోన్నతమైనటువంటి మహాపర్వంలో మనం పాల్గొనే భాగ్యం మనకి శ్రీ ఆదిశంకరాచార్యుల వారి యొక్క కృపా విశేషం చేత, శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం మరియు విధుశేఖర భారతీ తీర్థస్వామి వారి యొక్క కృపా కటాక్షం వలన మనకు లభ్యమైంది. అలాగే మనం ఈ శంకర జయంతి కార్యక్రమాల్లో శంకర జయంతి నాడే వారి గమ్యానికి చేరినటువంటి మన బంగారయ్య శర్మ గారి యొక్క గురువుగారు ముదిగొండ శంకర శర్మ గారిని కూడా మనం స్మరిస్తూ, వారి ఇక్కడ లేకపోవడం మనకు లోటే, కానీ వారితో మనం గడిపినటువంటి క్షణాలని, ఆ స్మృతుల్ని మనం ఎప్పుడూ గుర్తు చేసుకోవాలి. పోయిన శంకర జయంతికి మేము కాశీలో వారితో రోజు స్టేజ్ మీద నుంచి చేయబట్టుకుని కిందకి రావడం, అలా మాకు ఆ భాగ్యం అబ్బింది. అందుకని ఎప్పుడు మనం పెద్దల యొక్క ఆశీస్సుల్ని పొందుతూ, ఆశీస్సుల కోసమే మనం జీవిస్తూ, అందరికంటే పెద్దవాడైనటువంటి పరమాత్మను చేరడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేనేమైనా చెప్పబోతే అది నా యొక్క వాక్శక్తో మరోటో కాదు, అది శంకరులు పరికిస్తే ఈ కింకరుడు పలుకుతాడు. జై జై శంకర. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరూ ఒక్కసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి. శ్రీ ఆదిశంకరాచార్య స్వామి జయంతి మహామహోత్సవకి. తీసి మలిచి ఈ కార్యక్రమంలో నేను చాలా విషయాలు మాట్లాడాలి అనుకున్నప్పటికీ సమయాన్ని బట్టి కొన్ని ప్రస్తావిస్తాను. అందులో ముఖ్యమైనటువంటిది శంకరుల యొక్క మాతృభక్తి.
మాకు ఇక్కడ అమ్మ అనంతలక్ష్మి గారు అమ్మ ఆశీస్సులతో ఇది ప్రారంభిస్తా. అమ్మ లేకపోతే ఎవ్వరం లేవు. శాస్త్రం తండ్రి కూడా సన్యాసి అయిన కుమారుడికి నమస్కరించాలని చెబుతుంది, కానీ సన్యాసి కూడా తల్లికి నమస్కరిస్తాడు. అంటే చాలామంది కొడుకులు ఉండొచ్చు, కానీ పర్ఫెక్ట్ సన్ అంటే నా దృష్టిలో ఆదిశంకరాచార్య స్వామివారు మాత్రమే. ఎగ్జాంపులరీ సన్ అండి, ఇంకేమన్నానండి. ఎందుకంటే అంటే నా మనసులో నా హృదయంలో ఉన్న భావం, కొడుకు ఎలా ఉండాలి అంటే జన్మనిచ్చిన తల్లికి మళ్ళీ జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని ప్రసాదించిన వాడు కదా కొడుకు. తనకి పుట్టుకనిచ్చిన తల్లిని ఆవిడికే పుట్టుక లేకుండా చేసిన కొడుకు శంకరులు. అందుకే జై జై శంకర, జై జై శంకర. అందుకని శంకరుల్ని మనం ఎలా చూడాలి అంటే ఎన్నో రకాలుగా చూడాలి. మనం వారి పేరు ముందు శ్రీ జగద్గురు అంటాం. ఇలా అంతకుముందు ఎవరనన్నాం? కృష్ణం వందే. చూడండి, ఆయన బోధ చేసి వెళ్ళారు, వీరు బోల్డ్ అని బోధలు చేసి వెళ్ళారు. అవునా? వారు వాళ్ళ అమ్మకి సంతోషాన్ని ఇచ్చారు, ఆయన కూడా వాళ్ళ అమ్మ నుంచి దూరం అయ్యి మళ్ళీ చివరిలో కలిశాడు. ఇక్కడ వీరు అంతే. అయితే వీళ్ళ అమ్మగారికి ఆయన మాట ఇచ్చారు, అమ్మ ఎప్పుడైనా పిలమ్మ, వెంటనే వస్తాను అన్నారు. వారు చతుర్నామ్నాయ పీఠాలు 4 పక్కల ప్రతిష్ఠించి కాశ్మీర్ వెళ్ళే సమయంలో వాళ్ళ అమ్మగారు పిలిచారు. వాళ్ళ అమ్మగారి పేరు నాకు తెలుసు అన్న పుణ్యాత్ములు చేయొద్దండి. ఆర్యాంబ. వారు బాల్యంలోనే సన్యాసం స్వీకరించాలనుకున్నప్పుడు ఇంతకీ ఇక్కడ ఎంతమంది వెళ్ళారండి? పూర్ణాంబ స్నానం ఎంతమంది చేశారు? ఎంతమంది దర్శించారు? కాలడి. కాలడిలో కాలిడిన వారెవరు ఇక్కడ? అలాంటే కాలుతుందేమో, చాలా చేతులు లేవలే. వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలి చెప్పనా? ఎందుకు వెళ్ళాలంటే మనం ఇలా కూర్చున్నాం కదా, ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం, ఇక్కడ సూర్యేష్టి, అక్కడేమో అమ్మవారికి యాగం, ఇక్కడ ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాం. కొందరు నిలువునామాలు, కొందరు అడ్డనామాలు, కొందరు బొట్టు, అంటే మనం షణ్మతాల్లో ఏదో ఒక విధానంలో మనం జీవిస్తున్నాం కదా. ఇలా జీవించడానికి ఈ జీవికకి కారణం శంకర్లు వారు. అంటే ఎలా పోల్చాలంటే అన్నం ఉంటే పరమాన్నం చేయొచ్చు, పులిహార చేయొచ్చు, ఇంకా ఏ వాము రైసు, ఏ కొబ్బరి అన్నం ఏవో చేస్తాం, ఎన్నైనా చేయొచ్చు. అదో ఏమంటే జుట్టున్నమ్మా, అలాగా. అలా మనకి పట్టు వారు ఉంటే మనం ఉన్నాం ఇక్కడ. ఎవరెవరు వారి ఆరాధనా విధానాలు వారు సవ్యంగా చేసుకుంటున్నారంటే అప్పుడు ఉన్నటువంటి 72,000 అవైదిక మతాలని ఖండించి మళ్ళీ ఈ వైదిక ధర్మాన్ని సుప్రతిష్ఠ చేసినటువంటి మహనీయులు కైలాస శంకరుడే వచ్చి కాలడి శంకరులుగా మనకి దర్శనమిచ్చినటువంటి వారు ఆదిశంకరాచార్య స్వామి వారు. కాబట్టి ఆ కైలాసం నుంచే వచ్చి కాలడిలో మళ్ళీ మనందరినీ ఉద్ధరించడానికి వచ్చినటువంటి వారు. మనకి చూడండి, అంటే వారు మనకి ఏమేమి ఇచ్చారు అంటే, ఛార్జింగ్ అయిపోయిందా? వారు ఏమేమి ఇచ్చారంటే మనం ఎలా జీవించాలో
తను చూపించడమే కాకుండా వారు మనం ఎలా ఆరాధన చేస్తే చిట్ట చివరి లక్ష్యాన్ని మనం పొందుతామో వారు మనకి ఎన్నో ఇచ్చి వెళ్ళారు. అందులో మీ అందరికీ సుపరిచితం, కొంచెం చెప్తే అందరూ పట్టుకుంటారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి నృకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నాకు ఈ భజ గోవిందంలో ఒకటో రెండో మూడో శ్లోకాలు వచ్చన్న పుణ్యాత్ములు చేయొద్దండి. అమలా తిప్పునన్నా ఎవరండి అన్నీ వచ్చిన పుణ్యాత్ములు? ఏం పేరు సార్? ఆహా, ఒక్కసారి గట్టిగా. అన్నీ వచ్చంటండి వారికి. ఆ తర్వాతది భజ గోవిందంలో అన్ని శ్లోకాలు వచ్చు. చాలా గొప్ప మంచి విషయం, ఆనందం. అర్ధ సహితంగా వచ్చా గోపాలకృష్ణ గారు? టేప్ రికార్డ్ అయినా గొప్పే, ఎందుకంటే శంకర్ల నోట్లోంచి వచ్చింది, మన నోట్లోంచి వస్తుంది కాబట్టి భాగ్యమే. కానీ నేను సమయం కుదరలేదు, కానీ అంటే ఒక టాస్క్ ఇద్దాం అనుకుంటున్నా, బంగారాయ శర్మ గారి పర్మిషన్తో ఇచ్చేస్తాను. అది మీరు అంటే నేను చేయలేనిది ఏంటంటే నేను మీకు తెచ్చి ఇవ్వలేకపోవడం, అంటే అర్ధరాత్రి వచ్చాను, ఇంకా సమయం ఏం కుదరలేదు. మీరందరూ నాకు మాట ఇవ్వండి, మళ్ళీ వచ్చే శంకర జయంతికి నేను ఇక్కడికి వస్తాను. అప్పటికి మీరందరికీ నోటికి భజగోవిందం రావాలి. ఈ టాస్క్ ఏమి రిస్క్ కాదు, అసలు రిస్క్లోంచి బయటపడేసే టాస్క్ ఇది. ఎందుకో చెప్పనా, మన అందరి లోపల 2 గుణాలు ఉంటాయి. ఆ 2 గుణాలని తొలగించడం కోసమే వ్యాస వాల్మీకాదులు వచ్చారని పెద్దలు చెప్పారు. మన్యు కామం, గర్వము కామం, ఇవి రెండే మన ఎప్పుడూ అడ్డుకుంటూ ఉంటాయి. వాటిని తొలగించడానికే వ్యాస వాల్మీకాదులు వచ్చారు. వాళ్ళు ఎన్నో ఇచ్చి వెళ్ళారు. కానీ ఆ సారమంతా శంకర్ల వారు భజగోవిందంలో ఇచ్చారు. భజగోవిందానికి ఇంకో పేరుంది, ఎవరన్నా చెప్తారా? అంటే నేను బంగారాయ శర్మ గారు చెప్పకూడదు, అమ్మ చెప్పకూడదు. నువ్వు చెప్పు నాన్న కృష్ణ. ఆహా, లవ్ యూ నాన్న, గివ్ ద బిగిన్. దా నాన్న వెళ్ళరా. వాడు చెప్పడం గొప్ప కదా, అది మీరు చెప్పాలైతే. మాకు ఈ 2 అమ్మో, ఇది చూసారా, చర్పట పంజరిక. ఆహా, చాలా సంతోషం నాన్న. ఈ మోహముద్గరం నిన్ను మోహంలోంచి, మనందరినీ మోహంలోంచి బయటపడేస్తుంది. వెరీ గుడ్. నువ్వు నేర్చుకుని నెక్స్ట్ ఇయర్ నాకు కనబడతావు. నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ ఎందుకు స్వామి, నెక్స్ట్ మంత్ అని చెప్పు. అర్థమైందా నాన్న? హరే కృష్ణ. వెరీ గుడ్. సో మోహముద్గరం, మనందరికీ మోహం ఉంది. ఏమిటి మోహం? ఈ దేహమే నేననే మోహం. దానికి వచ్చిందే అహం. అందుకే చేయమన్నది సోహం, దాసోహం కదా. అందుకని శంకర్లు వారు మనని ఆయన ఒక అడ్డం పెట్టుకుని కాశీలో పండితుడిని ఒక ఆయన్ని ఖండిస్తున్నట్టుగా మనకు కనబడినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఖండించడానికి, అంటే కృష్ణుడు అర్జున్ని అడ్డం పెట్టి చెప్పినట్లుగా ఆయన్ని అడ్డం పెట్టి మనకి చెప్పారు. ఎప్పుడన్నా గర్వం వస్తే, మనకి ఎప్పుడన్నా ఓ కారు కొనుక్కుంటే గర్వం వస్తుంది, ఓ మేడ, లేకపోతే ఏమంటారు లోపల మెట్లు ఉంటాయి, ఏమంటారు దాన్ని, అక్కడ ఇలా తిరిగి వెళ్తుంటారు ఇంట్లో మెట్లు, డూప్లెక్స్, ఆ పేర్లో వచ్చిదావు. ఆ డూప్లెక్స్లో అవన్నీ అసలు ఎంత గర్వం అంటే, నా అనుభవమే చెప్తున్నాను. ఇక్కడే హైదరాబాద్లోనే ఒక స్నేహితుడు, వాడు ఇల్లంతా వేసి ఈ డూప్లెక్సు, అంటే నాకు రూమ్ ఇచ్చాడు, ధూమ్ ధామ్. ఈ కారు ఎంత ఉంటుంది అన్నాడు. ఇలా అన్నాను, 5 సార్లు అన్నాడు వాడు.
మన లెవెల్కి ఏదో ఇలా చెప్పాను 5 అని, 5 5లు అన్నాడు వాడు. సరేరా అన్న. వాళ్ళ ఆవిడకి ఒక కారు బాగుంది. అయితే పొద్దున్న నేను నిద్ర లేచేసరికి వాడి పిల్లలు ఇప్పుడు పెద్దోళ్ళు లేరు, ఇప్పుడు ఆ చిన్న పిల్లలు వాళ్ళు దోశలు పట్టుకుని వచ్చేసారు. సండే తెలిసిపోతుందిగా, వాటం స్నానాలు చేయలే. మరి నాకు కోపం వస్తుంది, అంటే పిల్లల మీద కోపం చూపించలేను కాబట్టి దోశలు ఎవరు వేసారన్న, అమ్మ అన్నారు. తప్పు లేదు. ఆవు చేలో మేస్తే తర్వాత తెలుసుగా. అందుకే ఎవరు మన శేషప్పకవి చెప్తారు, కూతురు చెడిన తల్లిది తప్పు, తనయుడు చెడిన తండ్రిది తప్పు, గుర్రము చెడిన రౌతుది తప్పు, ప్రజలు చెడిన ప్రభువుది తప్పు. ఈ విషయం అందరికీ చెప్పు. అయితే నేను ఇప్పుడు కారు దిగి వస్తుంటే అలా దిగే లోపులోనే నా మనస్సుకు చాలా ఆనందాన్ని, ఒక ఇన్స్పిరేషన్ని కలిగించిన బంగారు తల్లు. ఆ పిల్లలు రండిరా, 2 పిల్లలు, అక్క చెల్లి రండి. ఎందుకో కూడా చెప్పాలి. ఓ చెడు చెప్పేసి సరిపోదు, మంచి కూడా చూపించాలిగా మీకు. రండి. ఆ తర్వాత వాడితో ఏమన్నానో కూడా మీకు చెప్పాలి, అది రాసి పెట్టుకోవాలి. ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అది రారా తల్లి. వీళ్ళిద్దరూ నాకు ఎందుకు అలా ఎవరో నాకు తెలియదు, చూడగానే సంతోషం వేసి కారు దిక్కుండానే బంగారు తల్లులు రా అన్నాను. అలా దిగుతూనే ఎందుకు బంగారు తల్లు అన్నాను? కట్టు బొట్టు జుట్టు, అప్పుడే మనం హిట్టు లేతే ఫట్టు. చూడండి చక్కగా వాళ్ళు గాజులు వేసుకున్నారు, బొట్టు ఉంది. ఇది మన పిల్లలు తెలిసిపోతుంది కదా. అంటే ఇప్పుడు ఇది ఏ కాలం నాన్న? కలికాలం. చాలామందికి పోయే కాలం. చాలామందికి పోయే కాలం, బొట్టు పెట్టుకోరు. నాతో ఒక ఆయన బాధపడుతున్నారు, మా అమ్మాయిని 10th దాకా ఎట్లో గాజులు వేసుకుందే, తర్వాత మంచోళ్ళు, చాలా మంచి సాంప్రదాయ కుటుంబమే, ఇంక ఏం చెప్పలేకపోయి ఇంజనీరింగ్ కూడా అయిపోయింది. ఎందుకు అయిపోయింది తిట్టకూడదు కానీ కొంచెం కటువుగా చెప్తాను. బట్టలెస్సు బొట్లెస్సు, స్లీవ్లెస్సు సిగ్గులెస్సు, బ్యాంగిల్లెస్సు బ్రెయిన్లెస్సు, టోటల్లీ యూజ్లెస్. క్షమించాలి. అంటే ఇలా చెప్పకపోతే అవడం లేదు, కటువుగా చెప్పకుండా ఉందాం అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఎందుకు ఇలా తయారైపోతున్నారంటే ఎవరినో చూసి. ఇక్కడ ఇంకో బంగారు తల్లి ఉంది, రారా. ఎందుకు బంగారు తల్లిలో చెప్తాను దా, మీకు తెలియాలి. తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇంకా అది అక్కడ అవలే, దోశల దగ్గర ఆగిపోయాం, చట్నీ ఇంకా మనం మాట్లాడుకోలే. ఏం పేరు రాములు? నిత్య. నువ్వురా? భావిక, శ్రీభవ్య. ఈ పిల్ల మీ అన్న కూతురు, వదిన గారి కూతురు. ఓకే, అన్న కూతురు. నాకు తెలియదు కదా ఎవరో అని అడిగాను. అయితే మెల్లో అదేది నేను ముట్టుకోను కానీ నువ్వు పట్టుకురా, దీని మెల్లో ఉంది. చిన్న బిడ్డలు కదా వాళ్ళకి తెలియదు, చూపించాలా? ఎక్కడిదే అని అడిగా. అంటే మా నాన్నగారు తెచ్చారు. ఓకే, తప్పు లేదుగా, దాని తప్పే ఉంది. నేను అసలు ఏ క్లాసు పీకలే, నేను ఏ ఉపన్యాసం ఇవ్వలేదు. అవునా అన్నాను అంతే, ఒక్క మాట కూడా మాట్లాడలే. కాసేపటికి వాళ్ళ బాబాయ్, ఇదిగో చూడండి మా పిల్ల చెప్పింది బై బై అని చూపించారు. అదే తీసేసిందంట. ఎరా నాన్న ఎందుకు తీయాలనిపించేసింది? ఎందుకో నచ్చలే కాదండి. విజయవాడలో కొండ మీద ఎవరుంటారు కదా, పైన దుర్గ ఉండగా మనకెందుకు ఈ దర్గా అపవర్గా కదా కదా. అమ్మవారికి పేరేమిటి? శక్తి. శక్తి మన దగ్గర ఉండగా, అది కాక నేను నా భాష మీకు తెలుసు, మన దగ్గర శవం ఉండగా శవం ఎందుకు చెప్పండి? అది పడుకోబెట్టిన శవం అయితే ఏంటి, నిలబెట్టిన శవం అయితే ఏంటి? అవునా? కొండనెత్తిన గోవిందుడు మనకుండగా, కొండపైన శ్రీనివాసుడు మనకుండగా, కోదండం పట్టిన రాముడు మనతో ఉండగా, విషం తాగి లోకాన్ని రక్షించిన పరమశివుడు మనతో ఉండగా, మనకెందుకు నిలబెట్టిన పడుకోబెట్టిన శవాలు దండగా? ఇది అలా ఓ పడుకోబెట్టిన శవం దగ్గరది. అది నువ్వు మెల్లో కట్టుకున్నావే నానా, అది నువ్వు మెల్లో కట్టుకున్నావు కదా, నీకు తెలియదు చిన్న బిడ్డవి.
సో అది ఓ పడుకోబెట్టిన శవం దగ్గర. శవాన్ని చూస్తే స్నానం చేయాలి, శవం మీద పడిన పూలు తొక్కితే స్నానం చేయాలి, శవాన్ని ముట్టుకుంటే స్నానం చేయాలి. అలాంటిది శవం దగ్గరది తెచ్చి మెల్లో కట్టుకుంటున్నారంటే మీరు హిందువులా బొందుగాళ్ళా? ఆ ఒక్కదానికి ఆయన మెచ్చుకోవాలి. మనకు ఆ ఒక పదం ఇచ్చి వెళ్ళాడు కదా పెద్ద సారు కదా, దొరగారు పదం ఇచ్చి వెళ్ళారు, ఆనందపడదాం. సరే తల్లులు చాలా సంతోషం. నన్ను మీరు ఇప్పుడు షిఫ్ట్, తర్వాత నేను ఇస్తా గిఫ్ట్. కూర్చో తల్లి, బంగారు తల్లి కూర్చోండి, బంగారు తల్లి. సరే ఇప్పుడు వీళ్ళు ఆ దోశలు తినేస్తున్నారు. దోషం వాళ్ళది కాదుగా, దోశల దోషం వాళ్ళ అమ్మదే. సరే నేను వాడితో వెళ్ళిపోయే ముందు అన్నాను, ఇలా ఇల్లంతా చూపించి ఈ కారు, ఈ ఇల్లు, ఈ పిల్లలు ఇదంతా ఎవరైతే ఇచ్చారో వాడికి తీసుకోవడం కూడా వచ్చు. ఇవ్వడమే కాదుగా, చెప్పాడు స్వామి భౌతికీతలో, సర్వమృత్యు హరస్యాహం, ఐ కమ్ యాజ్ ఎ డెత్, నేను మృత్యు వలె వచ్చి అన్నీ తీసేసుకుంటా అని చెప్పాడు. కాబట్టి శంకర్ల వారు ఏమంటున్నారంటే, అలా ఏదైనా గర్వం మనలో పొడసూపితే దాన్ని తొక్కి, అంటే కొంచెం పల్లెటూరు భాషలో చెప్పాలంటే తొక్కి నార తీసేయడం అంటారు. సరైన భాషలో అలా చెప్పాలంటే అలాగా శంకర్ల వారు ఏం చెప్తారు, అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తథా సుఖ లేశ సత్యం పుత్రాదపిదన బాజాంబీతి సర్వత్రైకా విహితారీతి. అందరూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎవరా మూడులు? మనమే. నేను చెప్పలే, కృష్ణ భగవాన్ భగవద్గీతలో చెప్పాడు, ఎవడైతే శరీరం నేను అనుకుంటాడో వాడు ఫూల్. దాన్ని ఇంగ్లీష్లో చెప్పారు, అదే సంస్కృతంలో మూఢ అన్నారు. అంతే. మూఢ జహీహి ధనాగమ తృష్ణం. కాబట్టి మూఢుడు మాత్రమే ఈ శరీరం నేను అనుకుంటాడు. మనం శరీరంలో ఉన్నాం తప్ప ఇది మనం కాదు. ఆయన్ని అడిగారంట శంకర్ల వారిని, గోవింద భగవత్పాదుల వారు, నువ్వెవరు అని. అంటే ఇలా మాది కాళ్ళండి, పలానా అండి, శివగురు వాళ్ళ అబ్బాయినండి, ఇలా ఎలా చెప్పారా? కాదు, అలా చెప్పలే. నే తినే 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 తినే, ఇది కాదు అది కాదు ఇది కాదు, ఇవన్నీ చెప్పారు. అంటే మనకి వేదం ఉపనిషత్తు ఇదంతా మనకి చెప్పింది. ఇది మనం కాదని తెలుసుకోవడం కోసమే బోళ్ళు సాధన చేయాలి, ఎన్నో నియమాలను పాటించాలి. ఉపవాసం లేదా ఏకాదశి ఇలాంటి క్రతువులు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ ఎందుకు? శరీరం పట్ల మనకుండే ప్రేమను తొలగించడానికి. లేకపోతే చిట్ట చివరి వరకు మనం ఎలా ఉంటామంటే ఒక కథ చెప్పి వచ్చేస్తాను. చెప్పేనా? చెప్పేసి మనం వెళ్దాం. మీరు ఎప్పుడు ఆపితే అప్పుడు, నేను ఎప్పుడు ఆపితే అప్పుడు కాదు. నేను జియో టాక్ టైం ఆగదు. ఓకే, మీరు ఆపండి. మీరు సిగ్నల్ ఇస్తే ఆపేస్తా. రామా బాగుంది నా. సో ఒక ఆయన ఓ షాపు, ఏదో ఒక మిఠాయి షాపు, ఓ పెద్ద ఆయన, ఒక గురువు గారు, ఒక యోగి, ఆయన వెళ్తూ ఇలా మిట్ట మధ్యాహ్నం ఆ షాప్ దగ్గర ఆగాడు. ఆయన గౌరవించి నమస్కారం పెట్టి ఆయనకి ఏదో తినడానికి మజ్జిగ లాంటిది ఏదో ఇచ్చాడు. ఆయన చాలా సంతోషపడి, యోగి సాధువు ఏం చేస్తారండి లోకానికి? వాడు మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏం చేయగలనా అని అలాంటి ఉపదేశం ఇస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ప్రపంచంలో ఉన్నదేమిటి? రోగం. మనం చేసేదేంటి? ఆగం. అది తొలగించడానికి ఇక్కడ చేసేదేంటి? యాగం. అర్థమైందా? శరీరంతో మనం పొందాలనుకునేది భోగం, అదే అసలు రోగం. సో వాడికి ఆ రోగం తొలగించడానికి, నాయన నీకు మోక్షం వచ్చే మార్గం చెప్తాను, వస్తావా నాతో అన్నాడు. అలా అనగానే ఏమైనా సినిమా పాటలో వచ్చేస్తాడా? రాడుగా. షాప్ అండి, మా పిల్లలు ఇంకా పెద్దోళ్ళు అవ్వలేదండి అన్నాడు. ఎన్నాళ్ళు పడుతుంది అన్నాడు. చిన్నపిల్లలండి ఒక 15 ఏళ్ళు అన్నాడు. ఈయన అన్నాడు చాలా దూరదృష్టితో, 20 ఏళ్ళు తీసుకో కానీ రెడీగా ఉండు అన్నాడు. 20 ఏళ్ళ తర్వాత వచ్చాడు. వీడే షాపులో ఉండి ఈగలు తోలుతా ఉన్నాడు.
గుర్తుందా మరి మోక్షాన్ని పొందడానికి వస్తా అని చెప్పావంటే, లేదండి పిల్లలు ఇంకా సెట్ అవ్వలేదు, ఈ కొట్టు హిట్ అవ్వలేదు, నేను ఇప్పుడే రాలేను అన్నాడు. మరి చెప్పి ఎన్నాళ్ళు పడుతుంది అన్నాడు. అమ్మా ఇంకో 20 ఏళ్ళు అంటే ఇంక ఉండవు, ఇదేమన్నా టెంట్ పడిపోయింది పడిపోతుంది బండి, 5 ఏళ్ళు అన్నాడు. ఎలక్షన్స్ కదా 5 ఏళ్ళకి ఒకసారి అంటే 5 ఏళ్ళు అంటే ఈయన సరే ఆయన 5 ఏళ్ళ తర్వాత వచ్చాడు. వస్తే వీడు లేడు. వీడంటే మన కథానాయకుడు. కథానాయకుడి పేరు అడగరా? కథానాయకుడి పేరు ఆశాసాగరుడు. ఇందాక గంగలో భజగోవిందం చెప్పడానికి కారకుడయ్యాడే ఆయన ఎలాగో ఈయన అలాగా. ఓకే, ఈ ఆశాసాగరుడు లేడు. లేకపోతే ఇంటి వెనకాల పొలం ఉంది, ఆ పొలంలో వాళ్ళ అబ్బాయి దున్నుతున్నాడు, ఈయన వెళ్ళారు. ఈ మహర్షి, ఈయన పేరు గాలవుడు. వెళ్తే ఈ నాగలతో దున్నుతున్నాడు. ఈయన ఆపి ఒక ఎద్దు మీద ఇలా నిమురారు. దాంతో మాట్లాడారు. ఏమిటి సంగతి అన్నారు. అంటే ఆ ఎద్దు చెప్పింది, ఏం చేస్తామండి, పిల్ల వెదవుల వ్యాపారం అంతా పాడు చేశారు, కొట్టు అంతా పాడైపోయింది, ఇంకా పొలం ఉంది, ట్రాక్టర్ అది పెట్టి దున్నించుకోలేం, అందుకని నేనే దున్నుతున్నాను. ఏమన్నా అర్థమైందా? ఎవరి ఎద్దు? మన కథానాయకుడు. మరి మోక్షం అన్నారు. అంటే పిల్ల ఇంకా సెట్ అవ్వలేదండి. ఇంక ఇదే పాడిందే పాట తర్వాత తెలుసుగా. మళ్ళీ ఎప్పుడని ఈయన అడగడం, వాడు ఇలా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అనడం, ఇలా మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చారు. ఎద్దు కూడా రద్దు అయిపోయింది. ఇంటి ముందు బౌబో ఉంది. ఏంటి సంగతి అన్నారు. వెధవలు పొలం కూడా పాడు చేశారండి, ఇల్లు ఒకటే ఉంది, అందుకే కాపలాగా వస్తున్నాను అన్నారు. మరి మోక్షం? అసలు వాడికి ఆ ఊసే లేదు, ఆ ధ్యాసే లేదు. అంటే పిల్లలు ఇంకా సెట్ అవ్వలేదు కదండి, మన వాళ్ళని సెట్ చేసి చెప్తాను. మళ్ళీ ఎలక్షన్ పాట 5 ఏళ్ళు. ఈయన కాబట్టి ఓపికతో గాలవుడు గాలం వేసినా భరించాడు. మనలాంటి వాడైతే వాడిని వేసేసి వెళ్ళిపోతాడు. సరే అని 5 ఏళ్ళ తర్వాత వచ్చారు. వస్తే వీడు ఆ రూపంలో కూడా లేడు. ఇంటి లోపలికి వెళ్ళి బీరువా కింద చూశారు. అదన్నమాట సర్పం. ఈయన అడిగాడు, ఏమిటి నా సంగతి అని. అంటే అన్నీ బాగున్నప్పుడు 2 బిందెల్లో ముత్తూట్ ఫైనాన్స్లో తెచ్చినవన్నీ ఇక్కడ పెట్టానండి, బంగారపు కాసులు అవి 2 బిందెల్లో పెట్టాను అన్నాడు. ఇవి మన వాళ్ళకి ఇచ్చేస్తాను, కొడుకులు ఎలా సెట్ అవ్వలేదు కదా అంటే, అప్పుడు ఈయన పిల్లల్ని పిలిచి, ఏరా మీరు ఇలా అడుక్కు తింటున్నారు, ఇంట్లో ఎవడైనా 2 లింక్ బిందులు పెట్టుకుని ఇలా అడుక్కు తింటారా అంటే మా ఇంట్లో ఉన్నాయండి అన్నారు. ఎవడైనా ఇంట్లో కుక్కని పిల్లిని పెంచుతాడు కానీ మీరు పావులు పెంచుతున్నారు ఏంటన్న, మా ఇంట్లో పావులు ఏంటన్న, అలా చూడండి అన్నారు. అంతే పిల్లలు కర్రలు తెచ్చారు, దాన్ని బుర్ర బద్దలు కొట్టేశారు, ఆ బంగారం తీసేసుకున్నారు. ఏ పిల్లల కోసం వీడు ఎద్దయ్యాడో, ఏ పిల్లల కోసం వీడు పిల్లయ్యాడో, ఏ కుక్క అయ్యాడో, పాము అయ్యాడో, వాడిప్పుడు వాళ్ళ చేతిలోనే హతుడయ్యాడు. అందుకనే శంకర్ల వారు ఏం చెప్పారు, మా కురుదన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాబట్టి ధనముందనో యవ్వనముందనో జనం ఉన్నారనో ఎప్పుడు గర్వాన్ని చెందద్దు. అవన్నీ హరతి నిమేషత్కాల సర్వం, ఎప్పుడైనా పడిపోతుంది. ఈ పడిపోయే దేహాన్ని చూసి మోహం పొందొద్దు. భగవంతుడికి దాసోహం చేసి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ జన్మకి అవ్వకపోయినా ఇంకో జన్మకన్నా అవుద్ది, ప్రయత్నం చేస్తే భగవద్గీతలో చెప్పినట్లుగా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితో మహతో భయాత్. మరి అందుకని శంకరుల వారు ఈ మోహముద్గ్రం అనేటువంటి భజగోవిందంలో గీత గురించి కూడా చెప్పారు. గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగమమనిశం దేయం దీన జనాయతు విత్తం
చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అందుకని చాలా శ్లోకాలు నేర్చుకోపోయినా పర్వాలేదు, భజగోవిందంలో ఒకటో రెండో మూడో భావంతో నేర్చుకోండి. ఒక్క శ్లోకమైనా నాకు భావంతో వచ్చన్న పుణ్యాత్ములు చేయొద్దండి. తిప్పుననా? ఆహా, అమ్మ చాలా సంతోషం. పిల్లలు